హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నేను ఈరోజు చూపిస్తున్న వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మనము ఇప్పుడు చూస్తున్నాము స్నో వరల్డ్. అంటే ఇది లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు ఇందిరా పార్క్ దగ్గరలో ఉంది. చూస్తున్నారా అండి, స్నో వరల్డ్ అని బోర్డు కనబడుతుంది కదా. ఇక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు చాలా ఉన్నాయి. బస్సులో వెళ్తే డిబిఆర్ మిల్ దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మనము ఎంఎంటీఎస్ లేదు మెట్రోలో వెళ్ళేటట్లయితే మనం ఖైరతాబాద్ దగ్గర దిగాలి. ఖైరతాబాద్ నుంచి స్నో వరల్డ్కి 3 కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనము ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. కార్లో వెళ్ళినా, జీప్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా ఇక్కడ పార్కింగ్కి అయితే చాలా స్థలం అయితే ఉంది. పార్కింగ్ దగ్గరలోనే కాస్త ముందుకు వెళితే మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ లగేజ్ని అందులో ఆ కౌంటర్లో పెట్టుకుంటారు. దాని ప్రక్కనే స్నో వరల్డ్ టైమింగ్స్, సెషన్ టైమింగ్స్ అయితే బోర్డు పైన రాసి ఉంటుంది. లోపల మనము ఆడుకోవడానికి 1 అవర్ మాత్రమే టైం అయితే ఉంటుంది. మనకు ఒక 10 మినిట్స్ ముందుగానే లోపలికి పంపుతారు. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. టికెట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి పెద్దవాళ్ళకైతే ఎంత, చిన్నపిల్లలకైతే ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 రకాల టికెట్లు అయితే ఉన్నాయండి. ఒకటి ప్యాకేజీతో కూడిన టికెట్, లేదు ఓన్లీ స్నో వరల్డే చూడాలి అనే దానికి ఒక టికెట్. ఇలా 2 రకాలుగా ఇక్కడ టికెట్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బోర్డులో. పెద్దవారికైతే 650, పిల్లలకైతే 500. ఓన్లీ ఇది స్నో వరల్డ్ చూడడానికి 650 రూపీస్. లేదు మనము ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ప్యాకేజ్లో మనకి స్నో వరల్డ్తో పాటు లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, మళ్ళీ కెలేడియా ఇలాంటివి అయితే ఉంటాయి. అలా కాకుండా ఇల్యూజన్ అనే దానికైతే మటుకు సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారు. టికెట్ తీసుకున్నాక మనము కెమెరాలు, మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళాలంటే ఒక్కొక్క కెమెరాకు గాను లేదా మొబైల్కు గాను 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, అలాగా. మరియు మన సెషన్ వచ్చే వరకు అక్కడ కుర్చీల్లో మనం వెయిట్ చేయాలి. అదే కాకుండా అక్కడ మనకి బోర్ కాకుండా చిన్న చిన్న షాపులు, గేమ్స్ ఆడుకుండేవి, పిల్లలు ఆడుకుండేవి, ఫుడ్కి సంబంధించిన షాపులు ఇలాంటివి అయితే చాలా కనబడతాయి. మా సెషను స్టార్ట్ అయింది. ఇప్పుడు పక్కన చుట్టుపక్కల ప్రికాషన్స్ తీసుకునే బోర్డ్స్ అయితే ఉన్నాయి. మేము లోపల ఎంట్రన్స్లో ఉన్నాము. లోపలికైతే ఇప్పుడు వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే మాకు షూస్ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్లో అయితే మేము మా షూస్ అన్నీ వేసేసి పక్కన కౌంటర్లో ఇస్తే వాళ్ళు మాకు ఒక టోకెన్ ఇచ్చారు. ఇలా మేము క్యూలో వెళ్తుంటే దాని పక్కన కౌంటర్లలో షూస్ కలెక్ట్ చేసుకోండి అని బోర్డు పెట్టారు. అలాగే కాకుండా షూస్, గ్లౌజెస్, జాకెట్స్ ఇలా పక్కపక్కనే ఇలాగా ఇస్తూ ఉన్నారు. కలెక్ట్ చేసుకున్నాక మనం అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ 2 సైజులు అయితే ఉన్నాయి, పిల్లలకి పెద్దలకి. కానీ పిల్లల సైజులు అయితే కరెక్ట్గా ఫిట్ అయితే లేవండి. అలాగే వాళ్ళు వేసుకున్నారు. పెద్దవాళ్ళకైతే కొంచెం కరెక్ట్గానే ఫిట్ అయ్యింది. ఇక్కడ ఎవరికి అంటే వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు. ఇట్లా చూడండి, మేము కూడా ఇలా వేసేసుకొని కూర్చున్నాము, మా చెల్లి నేను. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. లోపల 3D వాల్ పేపర్స్ అయితే సెట్టింగ్ చేసి చాలా బాగా చేశారు. ఇక్కడ
లోపలికి వెళ్తేనే చాలా చల్లగా అయితే ఉందండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మనం ఇక్కడున్నామా కెనడాలో ఉన్నామా అన్నట్టు అంత ఫీలింగ్ అయితే వస్తుంది. మధ్య మధ్యలో అయితే మంచు మొక్కలు అలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. అలాగే మనకి కింద కూర్చొని ఇలా రౌండ్గా తిప్పే ఆటలు కానీ అలాంటివి అయితే ఉంది. ఇక్కడ చూడండి పైనుంచి ఇలా జారుతూ వచ్చేది అలాంటివి అయితే ఆటలు ఉన్నాయి. కానీ పైనుంచి వచ్చేటప్పుడు అయితే చాలా భయం వేసింది. చూసారా పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది నాకైతే. ఎందుకంటే 650 అంటే చిన్నపిల్లలకి కొంచెం తక్కువ అండి. వాళ్ళకి హైట్ బట్టి అయితే ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంది. ఇక్కడ 5 మినిట్స్కి అయ్యాక మనకి స్నోఫాల్ వదిలేరండి. అలాగే డీజే ప్లే చేశారు. ఆ డీజే ప్లే చేసినప్పుడు చూడాలి అసలు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అసలు ఎలా డ్యాన్సులు, పాటలు, కేకలు అసలు చాలా ఆనందంగా అయితే ఉంది. మీరు కూడా ఫస్ట్ టైం అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఎక్స్పెన్స్ అయితే చాలా అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి డీజే ప్లే చేశారు కదా, ఎట్లా ఆడుతున్నారో పిల్లలు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న స్నో అంతా మినరల్ వాటర్తో తయారు చేస్తారంటండి. అందుకనే మనకి ఇలాంటి హానికరమైనవి కెమికల్స్ అయితే కలవు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక టీ స్టాల్ కూడా ఉందండి. ఇక్కడ ఆ టీ స్టాల్లో కాఫీ, టమాటా సూపు, స్వీట్ కార్న్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఈ టీ స్టాల్లో దొరుకుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదే టీ స్టాల్ అనమాట. ఇందులో మేము టీ తీసుకున్నాము వేడివేడిగా తాగడానికని. చాలామంది టీ, కాఫీయే తాగుతున్నారు. మేమైతే కాఫీ తీసుకున్నాము. కాఫీ వచ్చేసి 30 రూపాయలు. బోర్డు మీద అయితే రేట్లు అన్నీ మెన్షన్ చేశారు చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. వాటర్ బాటిల్ కూడా దొరుకుతుంది, 20 రూపీస్ వాటర్ బాటిల్ అయితే. కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే 40-50 అలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను మా చెల్లి అయితే కాఫీ తీసుకున్నాము. ఇప్పుడు తాగుతున్నాను చూడండి. నేను మా చెల్లెలు అయితే కాఫీ తీసుకొని తాగుతున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ టైం చూసేటప్పుడు అయితే మనకి చాలా మంచి అనుభూతి అయితే ఉంటుంది. కానీ ఇది 650 అంటే కాస్త ఆలోచించాలి. ఉట్టి స్నో వరల్డ్కి అయితే 650 రూపీస్. చిన్నపిల్లలకి తక్కువ అని చెప్పాను కదా.
అవ్వగానే మనకి బయటికి పంపుతారండి. ఒక్కొక్కరిని విజిల్ వేసి బయటికి పంపేస్తూ ఉంటారు. మనం బయట రాగానే హ్యాండ్ గ్లౌజెస్ అవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనము ఇప్పుడు బయటకు వచ్చాక ఫస్ట్ లివింగ్ డెడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇది సేమ్ బోత్ బంగ్లా లాగే ఉంటుంది. పెద్దోళ్ళు అయితే అంత భయపడరు, కానీ కిడ్స్ అయితే కొంచెం భయపడతారు. ఇవన్నీ థర్మాకోల్తో చేసినవే అన్నమాట. ఈ స్కెలిటన్లు అలాంటివి అయితే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఇందులో ఫోటోలు, చుట్టూ ఫోటోలు 3D పెయింట్స్తో చేసినవి అయితే ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ కూడా పెట్టి హారర్ ఫిలింలో ఎట్లా మ్యూజిక్ ఉంటుందో అలా పెడతారు. రెండోది వచ్చేసి ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ అంటారు కదా, అక్కడ అందులో వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉన్నట్టుగా ఉంటాయి. మధ్య మధ్యలో స్నేక్స్, రియల్ స్నేక్స్ ఉన్నాయా మన మీదకి వస్తున్నాయా అన్నట్టు అయితే ఫీలింగ్ అవుతాము. మూడోది వచ్చి కెలిడో అండి, అంటే మిర్రర్ ఇమేజ్ అనమాట. ఇందులోకి వెళ్ళంగానే మనకి చుట్టూ అద్దాలే ఉంటాయి. లోపల ఏది రియలో ఏది గ్లాసో అనేది కూడా మనకు తెలీదు. మన ఫోటో మనవే అన్ని ఎటు చూసినా మనమే కనపడతామన్నమాట. అలా ఉంటుంది. ఈ మనకి బయటికి వెళ్ళే దారి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము ఈ కెలిడోరాలో, మిర్రర్ ఇమేజ్లో. అలా ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.